నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్. లాస్ట్ వీడియోలో నెక్స్ట్ ఏ టెంపుల్కి పోతానమో గెస్ చేయరి అన్న కదా, చేసిర్రా? ఇగో ఇక్కడికే పోతాం. ఏ టెంపుల్ అంటే శిఖరేశ్వరం. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడుర్రి, మంచిగా ఉంటుంది. సరే, మనం పోకుండా మాట్లాడుకుందాం. మేము శ్రీశైలంలో నెక్కంటి జంగిల్ రైడే మిస్ అయినాం. టికెట్ 1 పర్సన్కి 1000 రూపీస్. ఈ రైడ్కి పోతే ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చు. హటకేశ్వరం నుంచి శిఖరేశ్వరంకి డిస్టెన్స్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. శిఖరేశ్వరం టెంపుల్ టైమింగ్స్ పొద్దుగాల 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 దాకా ఓపెన్ ఉంటుంది టెంపుల్. డైలీ ఈ టెంపుల్ ఓపెనే ఉంటుంది. ఇక టికెట్ అయితే పర్ పర్సన్ 10 రూపీస్. Wow, Daddy, elephant! Wow! Photo di. శిఖర దర్శనం అంటే శిఖరేశ్వరం నుంచి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూడడం. ఇలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుంచి విముక్తులైతారని నమ్మకం. ఈ టెంపుల్ శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిఖరం ప్రాముఖ్యత గురించి పురాణాల్లో కూడా ఉంటుంది. కనబడుతుంది జరగండి, ముందు జరగండి. దానిదా ఎలిఫెంట్ చూద్దామా? ఓకేనా? కనిపించిందా? ఓకే. గోపురం పైన 1 2 3 4 4 గోపురాలు. గోపురం పైన 4 గోపురాలు ఉన్నాయా? దానిపైన 4 కలశాలు ఉన్నాయా? గంతే, అది చూసేది. డాడీ, నీకు మోగ్లీ కనిపించలేదా? అవి మళ్ళీ చూపిస్తావు. అందులో క్లారిటీగా కనిపించినాయి కదా, అవే ఇక్కడ నుండి చూస్తాము. నెక్స్ట్ కిందికి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇక్కడున్న స్వామివారిని వీరశంకరుడు అని పిలుస్తారు. చేలో మంచిగా దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏ ప్లేస్కి పోతానమన్నది మీరు గెస్ చేయరి. సరే, మరి వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.